ఈ దేశంలో ఉయ్యాల నుంచే తల్లి పిల్లలకి మనోధైర్యాన్ని నేర్పుతాం. ఉయ్యాల్లో పాడే జోలపాటలో కూడా జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. నువ్వు రాముడివి, నువ్వు కృష్ణుడివి, నువ్వు గోవిందుడివి, నువ్వు ఆనంద స్వరూపానివి అని చెబుతోంది నిన్న మొన్నటి వరకు తల్లి. ఇవాళ దౌర్భాగ్యం పట్టిందా, ఆ పాటలు పాడేవాళ్ళు లేరు. దానికి ఒక క్యాసెట్ పెడతారు అవసరమైతే. వెంటనే శిశువుకి నేను రాముంట, నేను కృష్ణుడు ఈ మాట పడిపోయే మనసులో తాను ఎలా బతకాలో అర్థమైపోయింది. ఉద్యమం వచ్చి సైమన్ కమిషన్ వస్తున్న సైమన్ కమిషన్ గో బ్యాక్ అయిన నినాదం ఇచ్చాడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు. మన ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర వినోదరాయుడు పాలనలో పుట్టిన మహానుభావుడు. కటిక దరిద్రంలో పుట్టాడు. అపూర్వమైన ఐశ్వర్యాన్ని అనుభవించాడు. న్యాయమూర్తి గారికి బాగా తెలుస్తుంది. ఆ రోజుల్లో ఆయనకి ₹1,00,000 ఇచ్చేవారు ఫీజు. 100 ఏళ్ల క్రితం ఆయన కేసు వాదిస్తే ₹1,00,000 ఇచ్చేవారు. అటువంటి న్యాయమూర్తి ఉద్యోగాన్ని, ఆదాయాన్ని ఒక క్షణంలో వదిలేశాడు. గాంధీ గారి పిలుపొందుకున్నమ్మా, ఈ గడ్డలో పుట్టిన మహానుభావుడు, ఈ గడ్డలో పుట్టిన మహానుభావుడు.